హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ మనం సూర్యతో ఉన్నాం. సూర్య ఎవరో కాదు, మా అన్న వాళ్ళ అబ్బాయి. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, 6000 ర్యాంక్ వచ్చింది. అయితే నేను చాలా వరకు కూడా నేను డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను. ఎంసెట్లో ఎన్నో వీడియోలు 10 ఇయర్స్ నుంచి చేస్తున్నా. నేను మా అబ్బాయికి ఉన్న డౌట్లు నేను క్లారిఫై చేయట్లేదట. అందుకని చెప్పేసి నాకు లిస్ట్ ఇచ్చాడు. అంటే లిస్ట్ రాసుకున్నాడు. బాబాయ్, నాకు ఇవన్నీ డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే నాకు కాదు, మన కొత్తగా వచ్చిన ఛానల్ తెలుగు అప్డేట్స్ ఛానల్లో చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, చాలా మంది క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. సో వాళ్ళందరి తరపున క్వశ్చన్స్ అడుగుతా అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. సో క్వశ్చన్స్ ఏం అడుగుతాడు, నేను ఏం చెప్తా అనేది డైరెక్ట్గా మనమే డిస్కస్ చేద్దాం. ఆ డిస్కషన్ అంతా కూడా ఛానల్లో పెట్టేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. సూర్య అడగకపోయినా మీకు కామన్గా వచ్చే డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మరి తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ మనకు కొత్తగా తీసుకోవడం జరిగింది. సో దాదాపుగా 10 to 15 డేస్లో చాలా మంచి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇక 1000కు చాలా దగ్గరలో ఉన్నాం. సో ఈ వీడియోతోని 1000 సబ్స్క్రైబర్స్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నా. సో మీరు ఎన్ని వీడియోలు అయితే చేస్తారో, మీరు ఎన్ని లైక్స్ అయితే చేస్తారో అన్ని వీడియోలు నేను చేయడానికి రెడీ ఉంటాను. కాబట్టి కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సూర్య, ర్యాంక్ అయితే వచ్చింది అన్న? నాకు 6200. 6000. ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నావు? నాకు బ్రాంచ్ ఏం లేదు కానీ మంచి కాలేజ్ వస్తే చాలు. అంటే అనుకుంటావు కదా, సరే మంచి కాలేజ్ 6000 ర్యాంక్ అంటే మంచి కాలేజ్ వస్తుంది. మరి నేను ఐటీ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు సిఎస్సి వద్దు? అందరు సిఎస్సి అంటున్నారు, ఎందుకు మరి? సిఎస్సి అంటే వేరే వాళ్ళు చెప్తే ఇక నేను సిఎస్సి తీసుకుంటా అంటారు అందరు. కానీ నీకు ఐటీ ఇంట్రెస్ట్ ఉందా? సరే, సూర్య సంగతి లాస్ట్ డిస్కస్ చేద్దాం. ఎందుకు ఐటీ అనేది ఆ పాయింట్ కూడా రీజన్ ఉంది, నేను కూడా కొంత మోటివేట్ చేశాను. అది ఏంటి అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సూర్య, నువ్వు బాగా క్వశ్చన్స్ అడుగుతాను కదా, అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతావు చెప్పిగా. బాబాయ్, అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఇప్పుడు ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంసెట్లో అసలు టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? టోటల్గా అంటే యాక్చువల్గా ఎంసెట్ ఏం జరుగుతుందంటే ఇటు ఫార్మసీ ఉన్ను ఇటు ఇంజనీరింగ్ కలిపి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫార్మసీ అంటే ఎంపీసీ వాళ్ళు కూడా ఫార్మసీలో జాయిన్ కావచ్చు. అంటే ఒక ఫార్మసీ కాలేజీలో కనుక 60 సీట్లు ఉంటే దాంట్లో ఒక 30 మెంబర్స్ ఎంపీసీ సీట్లు ఉంటే ఒక 30 బైపీసీ సీట్లు ఉంటాయి. ఇప్పుడు ఫార్మసీ సీట్లు కలపలేదు. ఇప్పుడు కేవలం ఇంజనీరింగ్ అంటే సిఎస్సి, ట్రిపుల్ మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్. సో ఈ సీట్లే దాదాపుగా 70,700 సీట్లు ఉన్నాయి. దాదాపుగా 70,000 సీట్లు ఉన్నాయి. టోటల్ 70,000 అన్ని బ్రాంచ్లు కలిపి 70,000 సీట్లే ఉన్నాయి. ఓన్లీ సిఎస్సి ఎన్ని సీట్స్ ఉన్నాయి? సిఎస్సి దాదాపుగా 60%, దాదాపు ఒక 41-42%, దాదాపు 65%, ఒక 41,000 దాకా ఉంటాయి. ఓన్లీ సిఎస్ అంటే ఓన్లీ సిఎస్ అని కానీ సిఎస్ రిలేటెడ్ సిఎస్సి, ఐటీ, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ అన్ని కలిపేసి దాదాపు ఒక 41,000 సీట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మనం ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవచ్చు. కావాలంటే నేను డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ షీట్ నీకు షేర్ చేయనా, మరి అంటే ఏ బ్రాంచ్లు ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది. సో నెక్స్ట్ వీడియోలో మనం షేర్ చేద్దాం. ఓకే, అంటే నువ్వు అడిగినట్టుగా 70,000 సీట్లు ఉన్నాయి. 70,000 సీట్లలో దాదాపు 40,000 సీట్లు సిఈసి రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది కౌన్సిలింగ్ ఫీ. ఇంకో డౌట్ అడగలేదు బాబాయ్, నువ్వు ఇక్కడ రాసుకున్నా 1,50,000 అని. ఓకే, ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మన దగ్గర ఓన్లీ 70,500-600 సీట్స్ ఉన్నాయి కదా, మరి 1,50,000 1,60,000 ర్యాంక్ వచ్చింది కదా కొంతమందికి, మరి వాళ్ళకి సీట్ వస్తుందా? అంటే ఉన్నే 70,000 సీట్లకు 1,50,000 అంటే దాదాపు డబుల్ ర్యాంక్ ఉంది. సో అందరికి సీట్లు వస్తాయంటే అయితే ఇప్పుడు వీళ్ళంతా ఎవరు? ఇంటర్మీడియట్ వాళ్ళు కదా. ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇప్పటికే డిగ్రీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అయ్యారు కొంతమంది, అవునా? సో కొంతమంది జేఈ మీన్స్ జోసా కౌన్సిలింగ్, జేఈ అడ్వాన్స్డ్ అటు కూడా వెళ్ళిపోయారు. కొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళారు, కొంతమంది ఎల్పీ యూనివర్సిటీ. సో మీ ఫ్రెండ్స్ కొంతమంది మహారాష్ట్ర, అటు గుజరాత్ లో జాయిన్ అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా ఎంసెట్ ఇక్కడ రాశారు, కొంతమంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై కాలేదు కావచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఉన్న వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అవుతారు, కొంతమంది మేనేజ్మెంట్ లో కూడా జాయిన్ అవుతారు. అయితే ఇది ఇంకొక రీజన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు కొంత రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1 lakh దాటినా కూడా సీట్ వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ మనకు 70,000 సీట్లు ఉంటాయి. 100% సీట్లు ఫిల్ కావు, చాలా వరకు సీట్లు ఫిల్ అవుతాయి. అంటే టాప్ 20-30 కాలేజెస్ అసలు సీట్లు దొరకవు, కానీ రిమైనింగ్ కాలేజీలు అయితే మనకు సీట్లు మిగిలిపోతాయి. అంటే సిఎస్సి కావాలనుకుంటే ఇంకా తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీలు ఖచ్చితంగా పెట్టుకుంటే ఏదో కాలేజీలో సీట్స్ వస్తాయి. అది బెస్టరా కాదా అని నేను చెప్పాను, కానీ దాదాపు 20-30 కాలేజీలు అయితే గట్టి కాంపిటీషన్ అయితే ఈసారి ఉంది. చెప్పు ఇంకా ఇంకో క్వశ్చన్ సార్.
ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉంది కదా, ప్రతి ఫేజ్ కి స్లాట్ బుకింగ్ అప్పుడు ఫీ పే చేయాలా? 1200, 600 ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో నువ్వు అమౌంట్ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నావు, ఇప్పుడు ఆ కాలేజీలో సీట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ స్లాట్ బుకింగ్ ఉంటుంది అనేది. ఓకే, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసమే మా స్లాట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, అయిపోయింది. మళ్ళీ నీకు ఇంకా దేనికోసం సెకండ్ ఫేజ్ లో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ వేరే సర్టిఫికేట్లు ఉంటాయా? ఏ సర్టిఫికేట్ అవే కదా, ఎన్నిసార్లు చేసినా కూడా అవే సర్టిఫికేట్ కాబట్టి ఏ ఫీజు ఉండదు. నీకు ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే కాలేజీలో సీట్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ ఏ కాలేజీలో సీట్ వచ్చింది, గురునానక్ లో సీట్ వచ్చింది, లేకపోతే శ్రీనిధిలో సీట్ వచ్చింది, లేకపోతే కేఎంఐటీలో వచ్చింది అనుకుంటాం. నీ ర్యాంక్ కి కేఎంఐటీలో సిఎస్ ఏదో వచ్చింది. సో కేఎంఐటీ కంటే బెటర్ నువ్వు ఏం చేయాలి, కేఎంఐటీ పైన ఉన్నట్టు కాలేజెస్ వాసవి, వివిఎన్ఆర్, సిబిఐటి, జేఐటి, ఉస్మానియా ఈ కాలేజెస్ పెట్టుకోవాలి. డైరెక్ట్ గా ఆ కాలేజ్ పెట్టుకోవాలి. అంటే మనకు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ పెట్టుకుంటాం. డైరెక్ట్ గా ఆప్షన్స్ పెట్టుకోవడం, మళ్ళీ కౌన్సిలింగ్ కి వెళ్ళడము, మళ్ళీ సర్టిఫికేట్ ఏది ఉండదు. మాకు ఆల్రెడీ యూజర్ పాస్వర్డ్ ఉంది కదా నీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని సెకండ్ ఫేజ్ లో మనం వెళ్ళిపోతాం. సో సెకండ్ ఫేజ్ అప్పుడు మళ్ళీ నేను క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు నువ్వు అడిగిన డౌట్ ఏంటంటే, ఒకసారి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ కి వెళ్తే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలా, మళ్ళీ 1200 పే చేయాలా అన్న డౌట్ కి సో మళ్ళీ 1200 పే అవసరం లేదు. అయితే దీంట్లో ఇంకొక డౌట్ కూడా ఉంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అంటే, ఇప్పుడు వాళ్ళకు నోటిఫికేషన్ తెలియదు, లేకపోతే మీ ఫ్రెండ్ గారు ఉన్నాడు వాడు గుజరాత్కి వెళ్ళిందని చెప్పినావు కదా, గుజరాత్ యూనివర్సిటీలో అక్కడ పోయి జాయిన్ అయ్యాడు. ఆయనకి హాస్టల్లో ఉండబుద్ధి కావట్లేదు, మళ్ళీ బ్యాక్ వచ్చేసిండు. సో బ్యాక్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చేసరికి ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. వాడు ఏం చేయొచ్చు అంటే, మళ్ళీ సెకండ్ ఫేజ్ లో మళ్ళీ వాడు స్లాట్ బుక్ చేసుకుని వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. అంటే సెకండ్ ఫేజ్ లో ఎవరైతే ఫస్ట్ పేజ్ లో పార్టిసిపేట్ చేయరు, అంటే ఎక్కడ సీట్ అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాని వాళ్ళకి ఇంకొక అవకాశం కూడా ఇస్తారు మరి సెకండ్ ఫేజ్ అప్పుడు. ఓకేనా, క్లియరా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారి జరుగుతుంది. ఒకసారి అయిపోయిందంటే ఎన్ని రౌండ్లు అయినా కూడా మనం ఆ యూజర్ ని పాస్వర్డ్ బేస్ చేసుకుని మనం రౌండ్ కి పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా, అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్ ఫీ పే చేయాలా, లేకపోతే వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత పే చేయాలన్నా? ఇప్పుడు ఆల్రెడీ మేము విభాషణ పెట్టినప్పుడు అమౌంట్ అడిగిందా? లేదు. సో ఇప్పుడు మనకు సీట్ అలాట్మెంట్ అకార్డింగ్ టు డేట్ ఎప్పుడు ఉంది అంటే, సీట్ అలాట్మెంట్ మనకు అంటే 17th గా 18th గా ఎప్పుడు ఉందో చెక్ చేస్తా. అంటే ఈ అలాట్మెంట్ అనేది ఒక్కొక్కసారి వన్ డే పోస్ట్ పోన్ కూడా అయితే కావచ్చు. సో ఇప్పుడైతే మనకు అఫీషియల్గా ఇచ్చిన డేట్ ప్రకారంగా పేమెంట్ ట్యూషన్ ఫీజు అంటే 19th రోజు ఏ కాలేజీలో సీట్ వస్తుందని నీకు ఉంటుంది. 19th రోజు అలాట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది. ఆ రోజున మళ్ళీ స్పెషల్ గా వీడియో చేద్దాం. ఆ అలాట్మెంట్ లెటర్ లో నువ్వు ఎంత పే చేయాలి, స్టూడెంట్ టు బి పెయిడ్ అనే దాంట్లో మెన్షన్ చేస్తారు. సో అందులో ఎంత అయితే అమౌంట్ ఉందో అంత అమౌంట్ మనం పే చేయాల్సిందే. ఆ పే చేయడానికి కూడా వాళ్ళ అలాట్మెంట్ అయిందనుకో, ఒక 3 days 4 days మనకి ఇస్తారు. సో ఆ 3-4 days లో అమౌంట్ పే చేయాలి. అంతేగాని కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ ఫేజ్ లో. ఇప్పుడు నీకు కేఎంఐటీలో సీట్ అలాట్ అయింది, సిఎస్ లో కేఎంఐటీలో ఎంత ఫీజు ఉంది అనేది ఆ అలాట్మెంట్ లెటర్ లో మెన్షన్ చేస్తారు. ఆ అలాట్మెంట్ లెటర్ లో ఏదైతే అమౌంట్ మెన్షన్ చేస్తారో ఆ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. 3 ఆన్లైన్, మళ్ళీ ఆఫ్లైన్ లో కాలేజ్కి వెళ్ళడం అంతా ఏమి ఉండదు. ఓకే, క్లియర్ అయిందా? ఈ డౌట్ క్లియర్ అయిందా? అలాట్మెంట్ అయినాక 3 days 4 days టైం ఇస్తారు. దాంట్లో నేను సగం పే చేస్తా, నేను సగం తర్వాత పే చేస్తే కుదరదు. 1 lakh ఉందనుకో, 1 lakh పే చేస్తాడు. 1,40,000 1,40,000 పే చేస్తాడే ఆన్లైన్ లో. ఒకవేళ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎవరికైతే వేస్తూ ఉంటుందో 35,000 ఉన్న వాళ్ళకు 35,000 లెస్ అయిపోతుంది. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కూడా లెస్ అయిపోతుంది. అయితే దీంట్లో సెక్యూరిటీ డిపాజిట్ కింద వాడు ఒక 5,000 ఎక్స్ట్రా పే చేయమంటాడు. నేను అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ క్లారిఫై చేస్తాను. సో ఏదైనా సరే అలాట్మెంట్ లెటర్లో ఎంత అయితే అమౌంట్ ఉందో అంత అమౌంట్ పే చేయాల్సిందే. రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు రియంబర్స్మెంట్ అమౌంట్ కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ పే చేయమని అది కూడా మెన్షన్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనం కాలేజ్ హాస్టల్స్ ఉంటాయి కొన్ని, కాలేజ్ హాస్టల్స్ ప్రైవేట్ హాస్టల్స్ కాకుండా గవర్నమెంట్ కాలేజీలోనా? గవర్నమెంట్ కాలేజ్ కానీ ఇప్పుడు సిబిఐటి వాసవి ఉంటాయి కదా, అవి గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు. అవి ప్రైవేట్ కి కాలేజెస్ ఉంటాయి కదా, ఉంటాయి. ఇప్పుడు ఆ కాలేజీలో ఎట్లా జాయిన్ కావాలి, ఫీజు ఎప్పుడు కట్టాలి? కాలేజీ అటాచ్డ్ హాస్టల్స్ అంటే వాసవి కాలేజీ, సిబిఐటి, లేకపోతే అనురాగ్ ఇలాంటి కాలేజీలో. అయితే ఆ కాలేజీలో మాక్సిమం ఫస్ట్ ఇయర్ అందరూ కూడా ఏం చేస్తారు, పేరెంట్స్ ఎవరైనా కూడా మాక్సిమం ఫస్ట్ ఇయర్ లో కాలేజీకి అటాచ్డ్ హాస్టల్లోనే జాయిన్ చేద్దామని చెప్పేసి చూస్తారు. సో ఈ కాలేజీకి సంబంధించి ఫస్ట్ సీట్ అయితే కానీ, సీట్ వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్తాం కదా, ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ని కనుక్కొని మనము
ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క ఫీజు ఉంటుంది. ఇప్పుడు శ్రీనిధి అయితే ఒక ఫీజు ఉంటుంది, వర్ధమాన్ అయితే ఒక ఫీజు ఉంటుంది, సిబి అయితే ఒక ఫీజు ఉంటుంది. ఆల్మోస్ట్ 1 lakh కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది, కానీ తక్కువ ఫీజు అయితే ఉండదు. అది ఒక్కొక్క కాలేజ్ బట్టి ఉంటుంది. దాదాపుగా హాస్టల్ ఫీజు నువ్వు రఫ్గా ఉన్నావు కాబట్టి 1,20,000 ప్లస్ ఉన్నాయి కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్. ఎందుకంటే అందులో సింగిల్ రూము, డబుల్ సింగిల్ రూమ్ అని, లేకపోతే 2 పర్సన్ షేరింగ్ రూమ్, 4 members 5 members, నెట్ వితౌట్ ఏసీ, నాన్ ఏసీ. హాస్టల్ ఫీజా ఇక అది నువ్వు నీ ఇష్టం. నువ్వు హాస్టల్ ఉంటా అంటే అది తర్వాత కాలేజీలతో మాట్లాడుకొని అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఆ హాస్టల్ 1,40,000 ఉంది అనుకుందాం. సో నువ్వు ఫస్ట్ 20,000 అట్లా ఇన్స్టాల్మెంట్లు పెట్టవచ్చు. కానీ ఈ ట్యూషన్ ఫీజు అయితే మనం అలాట్మెంట్ కంటే కాలేజీలో జాయినింగ్ కంటే బిఫోరే మొత్తం అమౌంట్ అయితే పే చేయాలి. ఇక హాస్టల్ అనేది కాలేజీ ఉంటుంది. ఇక జేఎన్టీ కాలేజీలో కానీ ఉస్మానియా ఇట్లా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ అకామిడేషన్ మట్టికి ఇస్తారు. మనకు అడిషనల్ గా ఫుడ్ కు మనమే పే చేయాల్సి వస్తుంది. దాదాపు 3,500 అమౌంట్ మనం పే చేయాలి. బయో జేఎన్టీలో వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ ఫ్రీ ఉండదు, మళ్ళీ మనం అమౌంట్ పే చేస్తాం. 3,500 అది గవర్నమెంట్ కాలేజ్. ఇక నువ్వు ప్రైవేట్ కాలేజ్కి వస్తే దాదాపు 1,40,000 అంటే ఎంత, నెలకు 10,000 పడుతుంది నీకు. ఇక లేదు ఇక్కడ చుట్టుపక్కల ఇంకా వేరే ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ అన్ని ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఆ ఇంజనీరింగ్ చుట్టుపక్కల ప్రైవేట్ హాస్టల్స్ ఉంటే ప్రైవేట్ హాస్టల్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఇప్పుడు ఐ థింక్ 6,000 7,000 8,000 ఈ రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు హాస్టల్ ఫీజు అయితే ఆన్లైన్ లో పే చేసుడు ఆన్లైన్ అంత కాలేజీకి సంబంధం, హాస్టల్ కును ఇక్కడ టీఎస్ఎంసెట్ కు సంబంధం లేదు. మనకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అది ఇప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత, అది ఫస్ట్ ఫేజ్ తర్వాత కూడా మనం వెళ్ళాం. నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుంటారు కదా, డ్రాప్ తీసుకుంటారు కదా, వాళ్ళకి 10,000 లోపు వస్తే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందా? అయితే ఫీ రియంబర్స్మెంట్ కి సంబంధించి ఒక వీడియో నేను చేశాను. ఇలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను చెప్పే కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ మైనార్టీ, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ, వీళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. కానీ ఎవరైనా సరే రియంబర్స్మెంట్ అనే టాపిక్ వచ్చిందంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, నాకు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చినా కూడా డబ్బులు కట్టుడే. రియంబర్స్మెంట్ రావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండి మీకు ఆర్ఎస్ ఫామ్ ఇచ్చారు కదా, దాంట్లో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని వచ్చింది కదా, నువ్వు అప్లై చేసే ముందు నో వచ్చింది కదా, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎస్ అని వచ్చింది. అట్లా ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని లేకపోతే జీవో అని ఉంటుందో వాళ్ళందరికీ కూడా రియంబర్స్మెంట్ అప్లికేబుల్. దీంట్లో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వీళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. సో ఇంకొకటి ఎంపీసీకి సంబంధించిన రూల్ ఏంటంటే టీఎస్ఎంసెట్ లో 10,000 బిలో ర్యాంక్ వచ్చి 10,000 బిలో ర్యాంక్ వచ్చి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఇప్పుడు సిబిఐటీలో 1,30,000 1,34,000 ఉంది, మొత్తం జీరో, ఇంకా నువ్వు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా జేఎన్టీకి వచ్చేసి జేఎన్టీలో 50,000 ఉంది, 50,000 వస్తుంది. సో అదేవిధంగా మళ్ళీ వాసవికి వచ్చేసావు, వాసవిలో 1,40,000 ఉంది. అట్లా లేదన్నా నాకు 35,000 వస్తుందంటే ఇప్పుడు 1,40,000కి 35,000 పోను, రిమైనింగ్ 1,05,000 వస్తుంది మిగతా వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతారో, ఇది కాకుండా 10,000 బిలో ర్యాంక్ కాకుండా, ఇది ఎంపీసీ వాళ్ళకే, ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతారో ఫస్ట్ నుంచి 10th వరకు నువ్వు స్కూల్లో చదివి కూడా వేస్టే, గవర్నమెంట్ స్కూల్లో సంబంధం, నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదువుకో ఎక్కడైనా చదువుకో. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కనుక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివితే వాళ్ళకు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఫుల్ ఫీ వాళ్ళకు జీఓవి అని వస్తుంది, వాళ్ళకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ దగ్గర జీఓవి అని వస్తుంది. 10,000 బిలో వాళ్ళకైతే ఫుల్ ఫీ వస్తుంది. ఇప్పుడు నీకు ఎంత ర్యాంక్? 6,200. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చినా ఇప్పుడు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? ఫుల్ ఫీ వస్తుందా? కానీ అది ఎక్కడైనా రాసి ఉందా? లేదు. అంటే మనకు ఇచ్చిన జీవో ప్రకారంగా మనకు ఆటోమేటిక్ అవుతుంది. అలాట్మెంట్ అయిపోయిన తర్వాత నీకు చూస్తే తెలుసు అంటే మనకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది ఏదనేది. ఓకేనా? క్లియర్? 10,000 బిలో ర్యాంకు, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ, నెక్స్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, వీళ్ళకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఏదైనా సరే రియంబర్స్మెంట్ రావాలంటే ఏ సర్టిఫికేట్ ఉండాలి? ఇన్కమ్ సర్టిఫికేట్. రైట్, క్లియరా? నెక్స్ట్
ఇప్పుడు కొంతమంది ఏం అడుగుతారు అంటే వెబ్ ఆ, ఆప్షన్స్ అది ఇంకోటి నువ్వు అడిగిన డౌట్. ఎవరైతే లాంగ్ టర్మ్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే ఈసారి నిజంగా నాకు 80,000 90,000 ర్యాంక్ వచ్చింది, నేను నెక్స్ట్ టైం 10,000 బిలో ర్యాంక్ తీసుకొచ్చుకుంటే నేను 1 ఇయర్ గ్యాప్ తీసుకుంటా అంటే నో ప్రాబ్లం. 1 ఇయర్ గ్యాప్ వచ్చిందే మాత్రాన వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ మంచి ర్యాంక్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ రీఎంబర్స్మెంట్, మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. 1 ఇయర్ గ్యాప్ వచ్చినంత మాత్రాన రీఎంబర్స్మెంట్కి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ లో ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి మనం, ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి, మన లిమిట్ ఏమైనా ఉంటుందా? సో ఇది నాకంటే నువ్వేం బాగా చెప్పాలి సూర్య. మన దగ్గర jaypalanడి.com లో ఒక మంచి టూల్ ఉంది. అంటే మనకు వచ్చిన ర్యాంక్ ఎంత చేస్తే మనం హైదరాబాద్ కాలేజెస్ కావాలన్నా లేకపోతే ఈసీ, సిఎస్సి, ట్రిపుల్ మెకానికల్ అది సెలెక్ట్ చేసుకుంటే అదే చూపిస్తుంది. అయితే మనకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మనకి ఏ కాలేజీలు అయితే వస్తాయో, అంటే జేఎన్టీ, ఉస్మానియా యూనివర్సిటీ, సిబిటి ఇవన్నీ కూడా పెట్టేసుకుంటాం. దాంతో పాటు మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలు అయితే ఉంటుందో అలాంటి కాలేజీలు చూజ్ చేసుకుని కొంత బెటర్. నాకు వచ్చింది 90,000 ర్యాంకు, నాకు వాసవిలో సీట్ వస్తుందా అంటే ఎట్లా వస్తుంది? రాదు. అంటే నేను వాసవి కాలేజ్ పెట్టుకోవద్దు అనట్లేదు. సో ఎవరికైతే 50,000 ఎవరు ర్యాంక్ వచ్చిందో ఆ లీస్ట్ కాలేజ్ కూడా పెట్టుకోమని చెప్తాను. అందరు టాప్ 10, టాప్ 10, టాప్ 20 అంటే రాదు. సో టాప్ 10, టాప్ 20 అంటే 30,000 వరకు అయితే కొంచెం బెటర్ కాలేజ్ అయితే వస్తుంది ఎవరికైనా. సో ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలనేది మీరు 100 పెట్టుకుంటారా, 200 పెట్టుకుంటారా, 500 పెట్టుకుంటారా, మీ చాయిస్, మీ ఓపిక. ఇక అంతే. ఇక వెబ్ ఆప్షన్స్ అప్పుడు కాకపోతే మనకు వచ్చే రేంజెస్ కాలేజ్ చేసేవి. ఇప్పుడు 90,000 క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చింది అని అంటే మన jaypalanడి.com అయితే మీకు పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్. ఆల్రెడీ ఎవరైతే అంటే పెయిడ్ సర్వీసెస్ ఇవి అక్కడ ఉన్నటువంటి కాకుండా ఇంకైనా డౌట్స్ వచ్చినా కూడా అన్న నాకు 95,000 ర్యాంక్ వచ్చింది, లేకపోతే 30,000 ర్యాంక్ వచ్చింది, నేను బీసీ, నాకు హైదరాబాద్ సరౌండింగ్ కాలేజెస్ కావాలి, లేకపోతే సిఎస్, ఈసీ కావాలి, మెకానికల్, సివిల్ కావాలి, ఇలాంటి ఏమైనా రిపోర్ట్ జనరేట్ చేయమని చెప్పేసి అంటే కింద ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ పే చేసేసి మీరు ఆ వాట్సాప్కి మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయండి. సో దీనికి జస్ట్ ఒక 54 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా తప్పుకోనుకోద్దు. ఎందుకనంటే మీరు అనవసరమైన క్వశ్చన్స్ మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్. జెన్యున్ గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు అంటే అన్న నాకు 1 lakh ర్యాంక్ వచ్చింది, 1,20,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఎక్కడ సీట్ వస్తుంది, మరి కరీంనగర్లో వస్తుందా, ఖమ్మంలో వస్తుందా, హైదరాబాద్ వస్తుందా, నల్గొండలో వస్తుందా, ఇలాంటి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సో ఆల్రెడీ 55 రూపీస్కి అయితే లాగిన్ వచ్చేస్తుంది. లేదు మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, మాకు ఇంకా అడిషనల్ కొన్ని డౌట్స్ ఉన్నాయంటే 54 రూపీస్ సర్వీస్ అవుతుంది. ఆ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మన అమౌంట్ గురించి మనం మాట్లాడి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు కొంతమంది ఫార్మసీ చేస్తారు కదా, వాళ్ళకి ఏమన్నా న్యూ కాలేజెస్ యాడ్ అయినాయా? ఫార్మసీ కాలేజెస్ సెకండ్ రౌండ్ లో యాడ్ అవుతాయి. అంటే ఎంపీసీ వాళ్ళు కూడా జాయిన్ అవుతారని చెప్పాను కదా. ఇప్పటి వరకు అయితే ఫార్మసీ కాలేజీలకు సంబంధించిన ఇన్స్పెక్షన్ అది జరగలేదు. సో దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలకు పర్మిషన్ ఉంటుంది, ఏ కాలేజీలకు పర్మిషన్ ఉంటుంది, సెకండ్ రౌండ్ లో యాడ్ అవుతాయి. ఎంపీసీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎంపీసీ వాళ్ళు బయోటెక్నాలజీ సిబిఐలో, నెక్స్ట్ జేఎన్టీలో కూడా ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసింది. అవన్నీ కూడా ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, బైపీసీ వాళ్ళు చేయొచ్చు. సో ఇప్పటికైతే ఆ కాలేజీలు అయితే యాడ్ కాలేదు ఫార్మసీ రిలేటెడ్. నెక్స్ట్ అవి నెక్స్ట్ సెకండ్ రౌండ్ లో యాడ్ అవుతాయి. ఇప్పుడు ఏపీ వాళ్ళు అంటే టీఎస్ కి నాన్ లోకల్ ఉంటారు కదా, వాళ్ళందరికి ఈడబ్ల్యూఎస్ కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ ఏమన్నా స్పెషల్ రిజర్వేషన్స్ ఏమన్నా కేటగిరీస్ లేదా? ఈ ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ కోటా, ఇవన్నీ ఉంటాయి కదా, ఎవరి స్టేట్ లో వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. ఇప్పుడు ఏపీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ నేను ఈడబ్ల్యూఎస్ లో జాయిన్ అవుతా అంటే అసలు అట్లా ఛాన్స్ లేదు. ఎన్సీసీకి సంబంధించి ఇప్పుడు ఏపీలో ఒక క్యాండిడేట్ ఉంటుంది ఎన్సీసీ, ఆయన తెలంగాణలో వచ్చేసి ఎన్సీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే లేదు. అట్లనే ఈ తెలంగాణ క్యాండిడేట్ కూడా ఏపీలో క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అంటే ఏ లోకల్ రీజియన్ అయితే ఉంటుందో, మన లోకల్ రీజియన్ ఏంటిది ఓయూ. సో ఓయూలో ఉన్నంత వరకు ఆ ఓయూలో ఏవైతే స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళకి మట్టికి వర్తిస్తాయి. ఎట్ ద సేమ్ ఏయూకి మనం వెళ్ళినా కూడా అక్కడ వర్తించు. అంటే ఎవరి స్టేట్ కి సంబంధించిన లోకల్ రూల్స్ ప్రకారంగా ఆ స్పెషల్ కేటగిరీ ఆ విధంగా ఫిల్ చేస్తారు. సో కాబట్టి ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఏ రీజియన్ లో అయితే చెందుతారో ఆ రీజియన్ కి వర్తిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మరి ఏపీ వాళ్ళు మన టీఎస్ఐ ఇప్పుడు టీఎస్ఐ ఎగ్జామ్ రాసేది కదా, ఎంసెట్ రాసేది కదా, వాళ్ళకి 10,000 బిలో ర్యాంక్ వచ్చింది. మరి వాళ్ళకి ఏమన్నా ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందా? మంచి గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ రియంబర్స్మెంట్ ఏ గవర్నమెంట్ ఇస్తుంది తెలంగాణ వాళ్ళకు? తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు ఏపీ స్టూడెంట్ ఇక్కడికి వస్తే వాళ్ళకి ఏ గవర్నమెంట్ ఇవ్వాలి? ఏపీ గవర్నమెంట్. ఏపీ గవర్నమెంట్ ఇవ్వాలి. సో ఆ రూల్స్ అన్ని ఏపీ గవర్నమెంట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అసలు అంటే ఇక్కడ జాయిన్ కావచ్చు, అలా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఎందుకంటే 35,000 వస్తుంది వాళ్ళకు కూడా. ఆ 35,000 కూడా ఇప్పుడు లెస్ అయిపోతుంది. కానీ ఏపీ గవర్నమెంట్ అప్లై చేసుకుని వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే అమౌంట్ వస్తుంది. అంటే ఏపీ వాళ్ళకు నేను చెప్తున్నా, ఏపీ వాళ్ళకు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు,
ఇప్పుడు తెలంగాణలో ది బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, సిబిఐటి, ఉస్మానియా, ఇలాంటి కాలేజీల వాళ్ళు జాయిన్ అవుతారు. సో రియంబర్స్మెంట్ వస్తుంది కావచ్చు అని చెప్పి జాయిన్ అవుతారు. కానీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని చెప్పలేము. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ ఒకవేళ రియంబర్స్మెంట్ ఇస్తే వస్తుంది, ఒకవేళ ఇవ్వకపోతే ఎవరు కట్టాలి డబ్బులు? మనమే కట్టుకోవాలి, డబ్బులు కట్టాల్సింది. ఆల్రెడీ కొంతమంది ఏపీ స్టూడెంట్స్ ఇప్పటికి కూడా సఫర్ అవుతా ఉన్నారు. కాబట్టి రానైతే వస్తుంది. అంటే ఏపీ వాళ్ళు తెలంగాణకి వెళ్ళినా, తెలంగాణ వాళ్ళు ఏపీకి వెళ్ళినా వాళ్ళ సొంత రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆ సొంత రాష్ట్రానికి సంబంధించిన స్కాలర్షిప్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో అప్లై చేసుకుంటే వాళ్ళు అప్రూవల్ ఇస్తే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ 1 లో నాకు సీట్ అలాట్మెంట్ అయింది, కానీ దానికన్నా నాకు మంచి కాలేజ్ రావాలి అంటే ఏమన్నా రూల్స్ గానీ ఏమన్నా ఉంటాయి? ఇంకా రౌండ్ 1 లో మంచి కాలేజ్ అంటే మంచి కాలేజ్ రాలేదు అంటే దానికి ఏం లేదు. ఇప్పుడు నీకు జేఎన్టీలో సీట్ రావాలనుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్, జేఎన్టీలో సీట్ రాకుండా ఎక్కడ వచ్చింది? సిబిఐటీలో వచ్చింది. సో సిబిఐటీలో సీట్ వచ్చినప్పుడు మనము ఏం చేస్తాము? అన్న సిబిఐటీలో అయితే నాకు 1,34,000 అవుతుంది, నేను మరి సిఎస్సి జేఎన్టీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, నేను రౌండ్ 2కి వెళ్ళొచ్చు అంటే రౌండ్ 2కు నువ్వు ఆప్షన్ పెడతావు. అక్కడ వస్తుందా అంటే జేఎన్టీలోకి వెళ్ళి ఎవరైనా వెళ్ళారు, వెళ్తేనే బయటకు వెళ్తేనే. జేఎన్టీ మంచి కాలేజ్, జేఎన్టీలో బయటకు వెళ్ళాలంటే ఆయనకి ఎక్కడ రావాలి సీటు? అంతే కదా. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఆయన ఒకవేళ జేఈ మెయిన్స్ లో వస్తే, జోసా కౌన్సిలింగ్ వస్తే, అట్లా అంటే జేఎన్టీలో సీట్ ఖాళీ అయితే ఉస్మానియాలో వెళ్తారు, ఉస్మానియాలో ఖాళీ అయితే సిబిఐటి వాళ్ళు వెళ్తారు, సిబిఐటీలో ఖాళీ అయితే విఎన్ఆర్, ఇట్లా మొత్తం టాప్ కాలేజీ ఆర్డర్ ప్రకారంగా వస్తుంది. ఒకవేళ జేఎన్టీలో ఎవరు వెళ్ళలేదు ఫస్ట్ రౌండ్, మొత్తం మంది ఫిక్స్ అయిపోయారు, ఇక నీకు సెకండ్ రౌండ్ లో సీట్ ఎక్కడ వస్తుంది? అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదే సిబిఐటి కాలేజీలో ఈసీ వచ్చింది, ఆయనకి ఈసీ నచ్చలేదు, అదే సిబిఐటి కాలేజీలో మేనేజ్మెంట్ జాయిన్ అవుతారు. అంటే ఇప్పుడు ఈసీలో డ్రాప్ అయింది అనుకో, ఈసీలో ఒక సీట్ మిగిలినట్టు కదా. అంటే కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన కదా, ఎల్పీ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీస్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్, మేనేజ్మెంట్, జోసా కౌన్సిలింగ్, లేకపోతే వాడు ఎంసెట్ లో జాయిన్ అయిన తర్వాత నాకు వద్దు నేను మళ్ళీ డిగ్రీ కాలేజ్ చదువుకుంటా, డిగ్రీ కాలేజ్కి వెళ్తా అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఫేజ్ లో ఏదైనా సీట్లు ఖాళీ అయితే మనకి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఏం చెప్తా అంటే, ఇప్పుడు కేఎంఐటీలో మనకు సీట్ వచ్చినా, లేకపోతే గోకరాజు రంగరాజులో సీట్ వచ్చినా, ఎక్కడ సీట్ వచ్చినా ఫస్ట్ రౌండ్ లో సీట్ ని కంపల్సరీగా మనం రిపోర్ట్ చేయాలి. ఒకవేళ నువ్వు రిపోర్ట్ చేయకుండా నువ్వు డైరెక్ట్ గా సెకండ్ రౌండ్ లోనే ట్రై చేస్తా ఉన్నావు అనుకో, ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్ చేయలేదు, ఆన్లైన్ లో మనం రిపోర్ట్ చేయలేదు రౌండ్ 1 తర్వాత, నువ్వు డైరెక్ట్ గా ఎందుకు బాబాయ్ మనకు వాసవి కాలేజీలో సీట్ వచ్చింది అంటే మన రిపోర్ట్ లో చూస్తే వాసవి కాలేజీలో సీట్ వచ్చేలానే ఉంది, కానీ వస్తుంది కదా అని చెప్పేసి నువ్వు ఆ కేఎంఐటీలో రిపోర్ట్ చేయలేదు, ఒకవేళ వాసవి కాలేజీలో రాకపోతే పోయినట్టే కదా. సో అందుకనే మనం ఏం చేయాలంటే ఏ కాలేజీలో అయితే రౌండ్ 1 లో సీట్ వస్తుందో రౌండ్ 1 కంపల్సరీ రిపోర్ట్ చేసుకుంటే ఆ సీట్ సెక్యూర్ ఉంటుంది. అందులో రిపోర్ట్ చేసి నువ్వు ట్రై చేసి నీకు దేంట్లో గోకరాజు రంగరాజు మనకు వాసవిలో లేకపోతే వేనా విఘ్నంలో సీట్ వచ్చింది అనుకో, ఈ సీట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? కేఎంఐటీ సీట్ పోతుంది. లేదన్నా నాకు కేఎంఐటీ మంచిగా ఉంది, నేను అక్కడికి మళ్ళీ వెనకకి వెళ్తా అంటే కూడా కుదరదు అది. సో ఆ రూల్స్ ఎట్లుంటాయి అనేది నేను ఇంకొక స్పెషల్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, అసలు బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఎంతవరకు ఉంది అనేది. ఎంతవరకు ఉందంటే జోసా కౌన్సిలింగ్ లో ఎంతమంది వెళ్తారు? ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ చూసా కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్ అంటే ఎంతమంది జాయిన్ అవుతున్నారు అంతమంది జాయిన్ అయిపోతారు. నాకు తెలిసి ఎంసెట్ లో ఫస్ట్ అలాట్మెంట్ అయితే ఇక కట్ ఆఫ్ అట్లనే ఉంటుంది, కొంత చేంజెస్ ఉంటుంది. అంతమంది లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ ఈటీటీ జరిగింది. ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఎంతమంది వెళ్తున్నారు అంతమంది వెళ్ళిపోయి జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పటికి కూడా మీ ఫ్రెండ్స్ మేనేజ్మెంట్ కి వెళ్లే వాళ్ళు కూడా వెళ్తాం అనుకున్నారు. సో ఇటు డిగ్రీ కాలేజ్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది, ఎక్కడో అక్కడ వెళ్తారు. మిగిలినంతా ఎంసెట్ కోసం వెయిట్ చేస్తున్నారు, సీట్ వస్తే జాయిన్ అయిపోదామని చూస్తున్నారు. సో సెకండ్ రౌండ్ లో మనకు బెస్ట్ కాలేజీలో సీట్లు మిగులుతాయి అనేది కొంచెం డౌట్, ఎందుకంటే మంచి కాలేజీలో సీట్ వస్తే వాళ్ళు వదిలిపెట్టుకోరు కదా. కాబట్టి సెకండ్ రౌండ్ లో అంటే అప్గ్రేడేషన్ అవుతుంది కానీ చెప్పలేము ఇంకా. రైట్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. అంతే ఇక అయిపోయినాయి అన్ని క్వశ్చన్స్. సో ఇన్ని క్వశ్చన్స్ అడిగారు, రైట్. సో ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, నేను ఇప్పుడు నిన్ను క్వశ్చన్స్ అడుగుతా బాబాయ్. ఓకే, ఐటీ ఎందుకు తీసుకున్నావు? ఐటీ ఎందుకు అనుకుంటున్నావు చెప్పు? ఐటీ ఎందుకంటే ఇప్పుడు సిఎస్సికి కొంచెం రిలేటెడ్ ఉంటది, సిలబస్ మొత్తం 90% సేమే ఉంటది. చూసావా సిలబస్? సిఎస్సి, సిఎస్ఎం, ఏఎంఎల్ మొత్తం అన్ని చూసావా? అన్ని చూసిన. ఎన్ని సబ్జెక్టులు తేడా ఉన్నాయి? 4 years కలిపి ఒక 4-5 సబ్జెక్ట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతేనా? 90% అన్ని డౌన్లోడ్ చేసా. ఎన్ని డౌన్లోడ్ చేసా? ఇప్పుడు మన జేఎన్టీ ఉంటది కదా, జేఎన్టీ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళిన తర్వాత సిలబస్ ఉంటది. ఆ సిలబస్ మీద ఓపెన్ చేస్తే మనకు మొత్తం సిలబస్ వస్తాయి.
ప్రతి బ్రాంచ్ సిలబస్ ఉంటాయి 4 ఇయర్స్ ఉంటాయి 8 సెమిస్టర్స్ ప్రతి సెమిస్టర్ సేమే ఉంటాయి ఓకే 8 రైట్ సో ఈ సిలబస్ అంతా చూసావు కాబట్టి సిఎస్ఐటికి సిఎస్ఎం కి డేటా సైన్స్ కి పెద్ద తేడా ఏం లేదు అందుకని చెప్పేసి ఏది వచ్చినా సరే సో ఆ పాయింట్ ఆఫ్ లో కాలేజీకి ఇంపార్టెంట్ ఇద్దాం అనుకున్నాం అంతేనా వాసవిలో ఈసీ వస్తే మరి ఈసీ వచ్చినా కూడా వెళ్తావా అది వేరు సిఎస్సి నీకు కేఎంఐటీలో వస్తుంది కదా మరి అప్పుడు కేఎంఐటీ సిఎస్సి కావాలన్నా లేకపోతే వాసవి ఈసీ కావాలన్నా వాసవి ఈసీ విఎన్ఆర్ వస్తే పోతావా వెళ్తావా రైట్ సో అంటే నేనేం చేశానంటే అంటే మనకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి నేనైతే చెప్పాను మొత్తం సిలబస్ డౌన్లోడ్ చేసుకో ఈ సిలబస్ ఎంత డిఫరెన్స్ ఉందో చెక్ చేయమని చెప్పేసి అంటే సిలబస్ అంతా డౌన్లోడ్ చేశారు నెక్స్ట్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఏఎంఎల్ మస్తు డిమాండ్ ఉంది మీ ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డాటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ మస్తు డిమాండ్ ఉందని చెప్పేసి చెప్తారు కదా మరి ప్లేస్మెంట్ లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయమని చెప్పిన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వాసవి జేఎన్టీయు సిబిఐటి ఇవన్నీ చూసా కదా అలా ప్లేస్మెంట్ లో ఈసీ వాళ్ళ ప్లేస్మెంట్లు వచ్చినాయా ఈసీ వాళ్ళకి కూడా వచ్చినాయి ఇప్పుడు ఏఐఎంఎల్ దానికన్నా ఈసీ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఐటీ వాళ్ళకి వచ్చినాయా ఐటీ వాళ్ళకి కూడా వచ్చినాయి మరి ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ మరి దాంట్లో 60% వస్తుంది ఐటీలో 70% వస్తుంది ప్లేస్మెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తేనే వస్తుందా లేకపోతే ఈయన మొత్తం ఐఓటీలో పెద్ద తోపో ఏఎంఎల్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం మనకు నువ్వు ఈసీ తీసుకున్నా మెకానికల్ తీసుకున్నా మన స్కిల్స్ బట్టి ప్లేస్మెంట్ వస్తాయి మనకి ఆల్రెడీ 1 or 2 కాలేజ్ కి నేను విజిట్ చేయమని చెప్పి నాతను కూడా తీసుకెళ్లాను అక్కడ ఉన్న ప్లేస్మెంట్ ఆఫీసర్ తో మాట్లాడించాను వాళ్ళు ఏం చెప్పారు బాబాయ్ అంటే ఆ ప్లేస్మెంట్లు ఎట్లా జరుగుతాయి ఏంటిది ఏ క్రైటీరియా ప్రకారంగా జరుగుతాయి అని చెప్పారు ఇప్పుడు ఫస్ట్ మనం వాళ్ళు సిజిపిఏ ఇస్తారు అన్నట్టు 7-8 ఇట్లా కట్ ఆఫ్ లెక్క బీటెక్ పర్సెంటేజ్ బీటెక్ ఆ సిజిపిఏ ప్రకారం మనల్ని ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు చేసిన తర్వాత మన స్కిల్స్ చూసి ఇస్తారు అంతే నువ్వు సిఎస్సి నుంచి వచ్చినావా ఐటీ నుంచి వచ్చినావా ఈసీ నుంచి అవి ఏం చూడరు అన్నట్టు ఫస్ట్ మన సిజిపిఏ ఇస్తారు తర్వాత నీ స్కిల్స్ అంతే అక్కడ ఎంత ప్లేస్మెంట్ ఆఫీసర్ మాట్లాడావా అయితే నేను కూడా ఈ టీచింగ్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి నిజంగా వాస్తవానికి ఏంటంటే ఒక కంపెనీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీ కాలేజీలో పర్టికులర్ కాలేజీలో 7 జీపీ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 8 జీపీ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సిఎస్సి ఐటీ రిలేటెడ్ సిఎస్సి రిలేటెడ్ ఐటీ రిలేటెడ్ ఈసీ వీళ్ళందరికీ కలిపేసి 7 జీపీ వచ్చిన వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళకు ఎగ్జామ్ పెట్టేస్తారు ఫస్ట్ రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 ఇలా ఆ పర్టికులర్ ప్లేస్మెంట్ కండక్ట్ చేస్తుంటే రౌండ్లలో పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి అంతేగాని డిపార్ట్మెంట్ కి అయితే పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు కదా ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ సిలబస్ లో చూసావు కదా రైట్ నేను కూడా చెప్తున్నాను సైబర్ సెక్యూరిటీ కానీ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా బయట మార్కెట్ లో జస్ట్ ఒక 3 months 4 months కష్టపడితే అలాంటి టూల్స్ నేర్చుకోవచ్చు కానీ ప్లేస్మెంట్ రావాలంటే మంచి జీపీఏ రావాలి ఆ పర్టికులర్ కాలేజీకి ఎంత మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి యావరేజ్ ప్యాకేజ్ ఎంత వస్తుంది అనేది చూస్ చేసుకోవాలి ఓకే రైట్ సో ఇదైతే సో ఇది నేను ఆల్రెడీ కొంచెం ట్రైన్ చేశాను 1 or 2 కాలేజెస్ కూడా విజిట్ చేపించాను అంటే ఎలా ఉంటుంది అనేది సో ఇవన్నీ విన్న తర్వాత మరి ఈసీ కూడా బెటరే కదా మరి ఈసీ వస్తే పోతా ఇప్పుడు సిబిఐటీలో ఈసీ వచ్చేలాగా ఉంది అంటే నేను చూసాను 6,000 కి బీసీడీ కదా బీసీడీలో సిబిఐటీలో వస్తుంది కానీ నీకు అంటే ఇక్కడ మనకు వాసవి నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సిబిఐటీ అంటే మన పాయింట్ ఆఫ్ లో ఇక్కడ ఈ 3 ఈసీ పక్కా వస్తుంది ఈ 3 సిఎస్సి రిలేటెడ్ ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుంది అప్పుడు ఏం వెళ్తావు ఇప్పుడు 3 టాప్ కాలేజెస్ రైట్ నీకు దేనికి ఇంట్రెస్ట్ ఉంది సిఎస్సి ఫస్ట్ ఇస్తావా ఐటీకి ఇస్తావా నేను ఐటీ తీసుకుంటా ఫస్ట్ ఐటీ సిఎస్ వచ్చిన పోవా ఓకే రైట్ సో ఎనీవే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఫస్ట్ అయితే మంచి జీపీ తీసుకొచ్చుకోలే బాబాయ్ నేను చెప్తున్నాను ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటే దుమ్ము ఉండాలి అస్సలు రఫ్ ఆడేయాలి ఒక్కొక్కరు మీరు అక్కడికి వెళ్తే ఆల్రెడీ ఇప్పటికే నువ్వు ఆల్రెడీ సి కొంచెం నేర్చుకుంటున్నావు వాస్తవానికి ఈ 2-3 months లో చాలా మంది పిల్లలు సి నేర్చుకుని వస్తారు ఒక్క సి లాంగ్వేజ్ వస్తే మొత్తం ప్రపంచాన్ని వెళ్ళొచ్చు అంటే పర్ఫెక్ట్ గా బిగ్ టు పాయింట్ టు పింగ్ టు పిన్ దాంట్లో డెప్త్ నాలెడ్జ్ కనుక సిలో తీసుకొచ్చుకుంటే రిమైనింగ్ లాంగ్వేజెస్ పైథాన్ కానీ జావా కానీ .NET కానీ పిహెచ్పి కానీ ఆర్ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు సో మంచి టైము అందరు సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా నేను ఏం అడిగాను వెబ్ ఆప్షన్స్ లిస్టు సో jpalane.com లో సర్వీస్ ఇస్తావా వాళ్ళకి జనరేట్ చేసి ఇస్తావా ఇస్తున్నా ఆల్రెడీ ఓకే రైట్
సో ఇంకా క్వశ్చన్స్ ఏమొచ్చినాయి, ఏపీ వాళ్ళు తెలంగాణ, తెలంగాణ వాళ్ళు ఏపీ. సో ఇప్పుడు ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక రౌండ్ 1 అయిపోయిన తర్వాత ఉంటాయి. రైట్, నువ్వేనా చెప్పాలనుకుంటున్నావు? నేనేం లేదు. అంటే సైట్ చూసావు కదా, నిజంగా సైట్ వల్ల నీకు అంటే బిఫోర్ నాలెడ్జ్ ఆఫ్టర్ నాలెడ్జ్, మన jaypalanide.com లో బిఫోర్ నాలెడ్జ్ ఆఫ్టర్ నాలెడ్జ్ చెప్పు. ఇప్పుడు నువ్వు ఇంకోలకు కట్ ఆఫ్ చెప్పగలుగుతున్నావా, లేకపోతే వాళ్ళు కూడా తెలుసుకోవచ్చా? ఇప్పుడు వేరే వాళ్ళని అడగకుండా మనది మనం కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది కదా, జైపాలాండే వెబ్సైట్, అందులో ప్రతి ఒక్క కాలేజ్ వైట్ కట్ ఆఫ్ ఉంటది, మన ర్యాంక్ కి ఏ కాలేజ్ లో సీట్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్, ప్రతి ఒక్క టూల్ ఉంటది అన్నట్టు మన వెబ్సైట్ లో. ఓకే, ఇప్పుడు ఈ గ్యాప్ లో ఏం చేయమంటావు? పబ్జి గేమ్ ఆడమంటావా, ఫ్రీ ఫైర్ ఆడమంటావా? మనం కొంచెం స్కిల్స్ నేర్చుకుంటే, ఇప్పుడు బేసిక్ నేర్చుకుంటే కాలేజ్లోకి అయిన తర్వాత మనం ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చు అన్నట్టు. సో ఈ వీడియో ద్వారా మీ ఫ్రెండ్స్ కి చెప్పేది ఏంటిది? మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది చూస్తారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తావు? అంటే నువ్వు కొంత లిటిల్ బిట్ నాలెడ్జ్ అయితే కొంచెం గెయిన్ చేసావు కదా. ఏం లేదు, మనం సి లాంగ్వేజ్ కొంచెం బేసిక్ నేర్చుకున్నా అని కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం పర్ఫెక్ట్ గా వచ్చు అన్నట్టు. అక్కడ సిలబస్ అదే ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ బేసిక్ నేర్చుకున్నట్టయితే ఆడ బేసిక్స్ మనకు ఈజీగా అర్థం అవుతాయి ఇక సార్ చెప్పిన కొద్ది. ఓకే, సో అబ్బాయి అయితే కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు. సో ఖాళీ టైంలో డెఫినెట్ గా మీరైతే సి లాంగ్వేజ్ నేర్చుకోండి. అండ్ ఇంకొకటి, ఈ కౌన్సిలింగ్ రిలేటెడ్ అంటే ఎన్ని డౌట్స్ ఉంటాయి అంటే చాలా మనకు డౌట్స్ ఉంటాయి. అంటే మా అబ్బాయి అడగలేదు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఇప్పుడు రాలేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ రేపు వచ్చింది, రేపు కౌన్సిలింగ్కి వెళ్ళేసి అప్డేట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ అలాట్మెంట్ అయిన తర్వాత వచ్చింది, అప్డేట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ సెకండ్ ఫేజ్ లో వచ్చింది, అప్డేట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ థర్డ్ ఫేజ్ లో వచ్చింది, అప్డేట్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్కడైనా అంటే టెక్నికల్ అయినా డౌట్ వచ్చినా, ఇంకా ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అన్ని విషయాలు డిస్కస్ చేసాము, ఇంకైనా కొత్తగా డౌట్స్ వచ్చినప్పుడు కింద వాట్సాప్ ఒక లింక్ అవుతుంది, జస్ట్ దానికి 54 రూపీస్ పే చేసేసి పేడ్ సర్వీస్ అనుకోవద్దు, ఎందుకంటే ఊరికే కాల్స్ చెయ్యొద్దు, ఎందుకంటే మనం కూడా బిజీ ఉంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప వేరే ఏ పాయింట్ ఆఫ్ లేదు. నిజంగా వేస్ట్ అన్న 54 రూపాయలు ఎందుకు వేస్ట్ చేసుకోవాలన్నప్పుడు క్వశ్చన్స్ కూడా రావు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనము 54 రూపీస్ అనే కాన్సెప్ట్ పెట్టినంత తప్ప దానివల్ల ఏదో ఎర్న్ చేయడం అనేది కాదు. సో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, కామెంట్స్ బేస్ చేసుకొని వీడియో చేద్దాం. బట్ కమెంట్ కి అంటే ప్రతి కమెంట్ కి మనం రిప్లై ఇస్తామంటే బిజీ ఉండొచ్చు. లేదన్నా ఎమర్జెన్సీ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కానీ, లాగిన్ లో కానీ, వెబ్ ఆప్షన్స్ లో కానీ, ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు డెఫినెట్ గా ఆ సర్వీసెస్ యూజ్ చేసుకోండి. అంతేగాని చిన్న వాటికి అయితే సర్వీసెస్ అయితే వద్దనే చెప్తాను. అండ్ 55 రూపీస్ తో ఒక లాగిన్ అవుతుంది, దాంట్లో మీరే లాగిన్ చేసుకుని 21, 22, 23 సో ఈ 3-4 సంవత్సరాల కట్ ఆఫ్స్ కాలేజ్ వైజ్ గా, క్యాస్ట్ వైజ్ గా, బ్రాంచ్ వైజ్ గా, డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా అన్ని రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక బైపీసీకి సంబంధించి పదే చెప్తున్నా, బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు? మన ఎంపీసీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. బైపీసీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏం లేవు. బైపీసీ వాళ్ళకు ఇప్పుడు ఉన్న వెబ్సైట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. బైపీసీ వాళ్ళది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పుడు ఏం లేదు. ఇంకొకటి బాబాయ్, మన కామెంట్స్ వస్తుంది, ఇప్పుడు బైపీసీ ఎంసెట్ ఉంది కదా వాళ్ళది, ఏం బైపీసీ 10,000 లోపల వాళ్ళకి ఏమన్నా ఫీ బైపీసీ వాళ్ళకి సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ రూల్స్ వేరే ఉన్నాయి. వాళ్ళకి గౌట్ ఆప్షన్ లేదు, 10,000 బిలో ర్యాంక్ లేదు. అంటే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఏం లేదు. అంటే రియంబర్స్మెంట్ ఉంటే 35,000 ఉంటుంది, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది లేదు. ఓకే, సో ఈ బైపీసీ వాళ్ళది ఏంటంటే కొంత కన్ఫ్యూజన్, ఎందుకంటే నీట్ కౌన్సిలింగ్ ఉంది కదా, నీట్ కౌన్సిలింగ్ కోర్టులు కేసులు జరుగుతున్నాయి. ఆ నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే కానీ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కాదు. ఇక్కడ ఈ ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇదేంటిది? మన ఎంపీసీ కౌన్సిలింగ్ అయితే కానీ బైపీసీ కౌన్సిలింగ్ కాదు. ఈ కౌన్సిలింగ్ అయితే కానీ ఫారెస్ట్ కౌన్సిలింగ్ కాదు. ఫారెస్ట్ కౌన్సిలింగ్ అయితే కానీ నర్సింగ్ కౌన్సిలింగ్ కాదు. ఇవన్నీ కూడా ఇంటర్ డిపెండెన్స్. కాబట్టి బైపీసీకి సంబంధించి అప్డేట్ రాగానే డెఫినెట్ గా దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, సో ఇంకేమైనా కమెంట్స్ ఉంటే మళ్ళీ కలుద్దాం. సో మళ్ళీ మా బాబాయ్ అన్ని నోట్ చేస్తారు కామెంట్ బాక్స్ లో ఏవైతే వచ్చినాయో, ఆ కామెంట్ బాక్స్ లో వచ్చినాయి అన్ని కూడా గత 10 years గా నేను ఈ ఎంసెట్ కి సంబంధించి వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు అందరూ కూడా రియంబర్స్మెంట్ అనుకుంటున్నారు. దీని తర్వాత ఉంటుంది రియంబర్స్మెంట్ కి సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అది రావాలంటే ఏం చేయాలి, రిజెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు దానికి సంబంధించిన రూల్స్ చేంజ్ అవుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో 10 సంవత్సరాలుగా మనం ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మ్యాక్సిమం మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీ కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. సో మళ్ళీ ఒక లైవ్ తోని మళ్ళీ మన సూర్యతోని ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో ఎలా ఉంది, మా బాబాయ్ తోని వీడియో ఎలా ఉంది ఏంటనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. రైట్, ఇంకా ఏమైనా చెప్తావా? కొత్త ఛానల్ కదా మనది, ఏం చెప్తావు? ఏం లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ గా చెప్పు, సబ్స్క్రైబర్స్ పెంచితే బాబాయ్తో ఇంకా వీడియోలు చేపిస్తాను.
చెప్పురా. చెప్పు నువ్వే. సో ఏం లేదు అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వస్తుంది డెఫినెట్ గా. సబ్స్క్రైబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కొత్త ఛానల్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉండాలని చెప్పేసి. అందుకే అటు నీట్ అంటే జైపాల్ అనేది ఎక్కువ నీట్ కి సంబంధించిన కంటెంట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంసెట్ వాళ్ళు నీట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఎంసెట్ కి సంబంధించి కొత్త ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మా కన్వర్షన్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఓకే రైట్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. రైట్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.